ఆమెను ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను, నీ వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను అన్నాడు. కొన్నిసార్లు మనం దరిద్రం ఎలా తెచ్చుకుంటామంటే నోటి అది మీరు పూర్తి చేసుకోండి. కొన్నిసార్లు దీవెన కూడా ఈ నోటితోనే తెచ్చుకుంటాం, కొన్నిసార్లు శాపం కూడా ఈ నోటి తెచ్చుకుంటాం అన్నమాట. నోటి ఆ రెండు మాటలు, ఆ రెండు అక్షరాలు మీరు పలుకోవచ్చు, నేను పలకూడదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. నోటితోనే మేలు పొందగలం, నోటితోనే శాపం తెచ్చుకోగలం. అందులో అసలు మీరు ఊహలో కూడా ఊహించండి ఏంటంటే, దేవుడు ఏర్పరచుకొనిన వారిని నిందించుట వలన కలిగే శాపం. అసలు ఇది ఒకటి ఉందన్న సంగతే మనకు తెలియదు. దేవుడు ఏర్పరచుకున్న వారిని బ్లెస్ చేయుట ద్వారా మనం కూడా దీవించబడతామన్న సంగతి కూడా మనకు అంతగా తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మన దృష్టిలోకి తీసుకొస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు ఆశీర్వచనమే పలకండి, కానీ శాపవచనం పలకొద్దు అన్నాడు. ఎందుకన్నాడు?